బ్రేకింగ్ న్యూస్. ఇక తెలంగాణలో మండుతున్న ఎండలకు కొన్ని జిల్లాలు అగ్నిగుండంలా మారుతున్నాయి. ఇతర జిల్లాలతో పాటు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. గత 2 రోజుల నుంచి 45 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో జిల్లాలో వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. అత్యవసరం అయితే గానీ బయటకు రావద్దంటూ వైద్యులు చెబుతున్నారు. ఇక ఎప్పుడు వాతావరణ శాఖ రిపోర్టింగ్ చేయడమే కాదు, సామాజిక సేవలను బిగ్ టీవీ ఎప్పుడు ముందుంటుంది. గ్రామీణ ప్రాంతాల నుంచి వివిధ పనుల నిమిత్తం సిటీకి వస్తున్న మహిళలు, రైతులకు మజ్జిగ అందిస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి, ప్రజలందరినీ కూడా ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. అయితే నిన్నటి వరకు కూడా ఎండలు తీవ్రత విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. అయితే ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. సుమారు 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంటే రేపు ఎల్లుండి కూడా ఉష్ణోగ్రతలు పెద్ద ఎత్తున నమోదవుతున్నాయని చెప్తున్నారు. అయితే ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విపరీతమైన ఎండలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే మనం కూడా చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. ఏంటంటే ఏదైతే మజ్జిగ పదార్థాన్ని, ఒకవేళ లిక్విడ్ పదార్థాన్ని తీసుకుంటే ఎండ తీవ్రతని ఉపశమనం పొందొచ్చు. కాబట్టి ఏదైతే ప్రజలకి మజ్జిగని ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాం. మజ్జిగ తీసుకోం అంటే ఎండ బాగుంది కదా, మజ్జిగ కాదండి. అంటే ఇట్లాంటి మజ్జిగలు తాగితే ఎండ బాగా విపరీతంగా ఉంది కాబట్టి దీంతో జాగ్రత్త పడవచ్చు. అందుకే మజ్జిగలు ఇస్తున్నాం. అంటే మజ్జిగలు కానీ, అంబలు కానీ ఇట్లాంటివి తాగాల. ఎట్లున్నాం? ఎండ బాగుంది కదా, ఎండ బాగున్నది. మాడ కొట్టేస్తున్నాడు. దగడంటే దగడి, ఇంట్లో కూర్చుండబుద్ధి అవుతలేదు, ఆకిట్లో కూర్చుండబుద్ధి అవుతలేదు. ఎంతగానో ఎండ కొడుతున్నది. ఇట్లా ఇదైపోతున్నాం మనుషులము. ఏం పని చేస్తామమ్మా? వ్యవసాయమేనా? బీడీలు చెప్తాం. ఇట్లా ఎండకి మాడ కొట్టేస్తుందని చెప్తున్నారు. ఇవంతా గ్రామీణ ప్రాంత ప్రజలు మజ్జిగ తీసుకున్నాము. ఎందుకంటే మజ్జిగ తాగితే ఎండ తీవ్రత తగ్గుతుంది. మీకు తెలుసు కదా, మజ్జిగ, లిక్విడ్, ఏదైనా పదార్థాలు అంబర్ లాంటివి తీసుకుంటే ఇట్లాంటి ఎండ తీవ్రత ఉపశమనం పొందుతారు. అందుకే ఎట్లున్నాయి ఎండలు? మొత్తం ఎండలు ఎట్లున్నాయి చూసి కదా, మామూలుగా ఇట్లాంటి ఎండలు చూడలేదు. ఇదే ఫస్ట్ టైం. మరి ఘోరంగా కొడుతున్నాయి ఎండలనే. మళ్ళీ మాకు పని చేసుకున్న దాకా వెళ్ళదు. మాకు బయటకి కంపల్సరీ వెళ్ళాలి. అంత ఎండ కొడుతున్నది, వానలు పోతున్నాయి ఎండకు. అంత ఇదైతున్నది, మాడ కొట్టేస్తున్నది. బయటకు వెళ్ళి మన కాసేపు కొట్టకపోతున్నాయి. అట్లా అవుతున్నా సారు. ఎట్లా చేద్దాం ఎండకు? ఇట్లా విపరీతమైన ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే ఎండ తీవ్రతకి ఇప్పటివరకు కామారెడ్డి, ఇటు ఎల్లారెడ్డి ప్రాంతాల్లో ఇద్దరు ఉష్ణోగ్రతలకి ఏదైతే వడదెబ్బకి చనిపోవడం జరిగింది. తీసుకోండి బాబు, కావాలి మజ్జిగ తాగండి. అంటే ఇట్లా మజ్జిగలు తాగడం లేకపోతే అంబలి తాగడం వల్ల విపరీతమైన ఎండలు 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు ఎప్పుడు చూడలేదు అనుకుంటుంది. మాడ కొట్టేస్తుంది, చెంట గారిపోతుంది. గల్పులో చూసినాం సార్, ఇట్లా గల్పులా ముందు ఇప్పుడు వేరైంది వాతావరణమే. పరివారం కాపాడుతలేరు కదా, అందుకనే అంతా కాంక్రీట్. ఏం చేయాలి అంటే ఇట్లా ఎండలు బాగా వాతావరణ శాఖ చెప్తుంది క్లియర్గా, హెచ్చరిక జారీ చేస్తుంది, రెడ్ అలర్ట్ జారింది. చెట్లు పెంచకపోవడం వల్ల ఇదంతా. చెట్లు పెంచడము, వ్యవసాయ భూములను పాడు చేసుడు, భూములుగా ఇల్లు కట్టుడు, పర్మిషన్ అంత అద్దులు ఉండాలి. ఒక విలేజ్ కావాలంటే అద్దులు ఉండాలా. ఈ విలేజ్ ఇంతమంది ఉండాలని ఆ వ్యవసాయం చెట్లను కొట్టేసుకుంటా ఊర్లు పెంచుకుంటా పోతున్నారు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్క ప్లాట్ కావాలి. పరివారం ఏం వెళ్ళుకుంటారు సార్? ఏమంటావు? కరెక్టే చెప్తున్నాం. చెట్లు పెంచాలా, వ్యవసాయం భూములను పాడు చేయదు. గుట్టలు చెట్లను నరికేసుకుంటా ఇల్లు ప్లాట్లు పెట్టుకున్నా గేకెళ్ళుంటుంది. అదే అంటున్నా సార్ నేను. ఇట్లా వీళ్ళు చెప్తున్నది ఏంటంటే వ్యవసాయాన్ని కాపాడుకుంటే, చెట్లను కాపాడుకుంటే, చెట్లు పెంచితే ఇట్లాంటి ఉష్ణోగ్రతలు ఎన్ని ఉష్ణోగ్రతలు వచ్చినా తట్టుకునే పరిస్థితి ఉంటుందని చెప్తున్నారు. చూడొచ్చు, మహిళలంతా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చారు. అమ్మా ఏం పేరమ్మా? మజ్జిగ రావు, కొద్దిగా మజ్జిగ రావు. ఎప్పుడన్నా చూసినా వయసు ఉంటే ఎండలు? ఎప్పుడన్నా ఎండలు కొడుతున్నాయి అంతేనా? మొత్తం మాడ వలిగిపోతుంది. బయటకి ఎట్లా వచ్చినావు మరి? ఇంత ఎండ కొడుతుంది, పని మీద వచ్చినావా? దవాఖానకి వచ్చినావు. రావాల్సింది దవాఖానకి అయితే కంపల్సరీ. అయితే ఇట్లా ఎండ తీవ్రతకు సంబంధించి ఇలాంటి మజ్జిగ పదార్థాలు కావచ్చు, అంబలి కావచ్చు, ఇట్లాంటి పదార్థాలు తీసుకుంటే ఎండ నుంచి ఉపశమనం పొందొచ్చు అని చెప్తున్నారు. ముఖ్యంగా వైద్యులు కూడా చెప్తున్నారు, అత్యవసరం అయితే కానీ బయటకు రావద్దని చెప్తున్నారు. అందుకే ఎండ తీవ్రత ఇంకొక వారం రోజుల పాటు ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటివరకు 45 నుంచి 46 డిగ్రీలు, 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. అత్యధికంగా బాల్కొండ నియోజకవర్గం, ఆర్మూర్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఎండలు మండిపోతున్నాయని చెప్పుకోవచ్చు. ఉష్ణోగ్రతలు పెద్ద ఎత్తున నమోదవుతున్న నేపథ్యంలో మజ్జిగ పదార్థాలు కావచ్చు, అంబలి కావచ్చు, లిక్విడ్స్ కావచ్చు తీసుకోవాలని చెప్తున్నారు. ఉదయం
10 గంటల లోపే పని చేసుకొని 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు బయట రావద్దని చెప్తున్నారు. సాయంత్రం 8 అవుతున్నా కూడా వడగాల్పులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు, అత్యవసరమైతే బయటకు రావాలని చెప్తున్నారు. ఇప్పటివరకే నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ఇటు ఆర్మూరు, బాల్కొండ, బోధన్, నిజామాబాద్ రూరల్ ప్రాంతాల్లో ఏదైతే పిఎస్సి సెంటర్లో స్పెషల్ వార్డులు ఏర్పాటు చేశారు, ఏదైతే హీట్ స్ట్రోక్ పేరుతో ఒక వార్డును ఏర్పాటు చేశారు. వెంటనే వడదెబ్బ తగలగానే అక్కడికి వస్తే మాత్రం అక్కడ స్పెషల్ ట్రీట్మెంట్తో ఒక మెడికల్ కాలేజ్ సంబంధించిన ప్రొఫెసర్లతో, నర్సులతో, వైద్యులతో స్పెషల్ వార్డును ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికైతే ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో మరో 3-4 రోజులు ఇలాగే ఉంటుంది కాబట్టి ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇటు వైద్యులు చెప్తున్నారు. అట్లనే వాతావరణ శాఖ కూడా క్లియర్ హెచ్చరికలు జారీ చేస్తున్నారు, అత్యవసరం అయితే కానీ బయట రావాలని చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, నిజామాబాద్. భానుడి భగభగలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు తల్లడిల్లుతున్నారు. సాయంత్రం 6 గంటల తర్వాత కూడా వడగాలులతో భానుడు ఉగ్రరూపం చూపుతున్నాడు. ఫలితంగా వాహన దెబ్బకు గురవుతున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావాలని, వృద్ధులు, పిల్లలకు బయటకు రావద్దు అంటూ కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఇటు సింగరేణి ప్రాంతంలో ప్రధానంగా కొత్తగూడెం, మనుగూరు, ఇల్లందు, సత్తుపల్లి ప్రాంతాల్లో ఓపెన్ సింగరేణి కాస్ట్లు ఉండడం వలన ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మండే ఎండలపై మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. గడిచిన 4 రోజుల నుంచి ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున ఎండలు దంచుకొడుతున్న నేపథ్యంలోనూ జిల్లాలో ప్రజల మొత్తం కూడా ఉక్కిరిబిక్కిరైపోతున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే ఉదయం 8 గంటల నుంచి కూడా 10 గంటల వరకు ఒక రకంగా ఎండ ఉంటే మాత్రం తర్వాత 10 తర్వాత మాత్రం 12-1 గంటల లోపు మొత్తానికి భారీగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో కూడా ప్రజలు అల్లాడిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంట్లో ఉండలేక, బయటికి రాలేక చాలా వరకు కూడా ప్రజలు కావచ్చు, ప్రయాణికులు కావచ్చు ఒక్కసారిగా కాకవిక్కులు అయిపోతున్న ఘటన అయితే ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉంది. మరోవైపు చూసుకుంటే మాత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా సేమ్ ఇదే పరిస్థితి. ఎక్కువ ఇప్పటికే ఉదయం 8 గంటల నుంచి సుమారు 10 గంటల వరకు చూసుకుంటే అక్కడ 40 డిగ్రీల వరకు కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైపోతున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపు చూసుకుంటే మాత్రం ఎక్కువ సింగరేణి, అంటే ఒకవైపున సింగరేణి ఇల్లందుతో పాటుగా కొత్తగూడెం, మనుగూరు, సత్తుపల్లి ప్రాంతాల్లో ఓపెన్ కాస్ట్లు ఉండడం వల్ల కూడా అక్కడ అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం, అక్కడ గాల్లో తేమ శాతం కూడా తక్కువగా ఉండడంతో కూడా ప్రజలంతా కూడా ఉక్కిరిబిక్కిరైపోతున్న నేపథ్యం అయితే ఉంది. ఒకవైపున ఆ దూర ప్రాంతాల నుంచి వాహనదారులు ప్రయాణాల కోసం వివిధ పట్టణాలకు, నగరాలకు పయనమైపోతున్న తరుణంలో ఒక్కసారిగా వాళ్ళంతా కూడా ప్రయాణాలు కొంతమంది వాయిదా చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. రోహిణి కార్తీక మాసం ఇంకా 3-4 రోజుల్లో ఇంకా రానున్న తరుణంలోనే ముందుగానే ఒక్కసారిగా బాండు తన ప్రతాపాన్ని చూపెడుతూ ఉగ్రరూపం దాల్సిన నేపథ్యం అవుతుంది. ఫలితంగా చూసుకుంటే మాత్రం ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్కసారి ఉష్ణోగ్రతలు నమోదైపోతున్న నేపథ్యం అవుతుంది. మనతో మాట్లాడేందుకు స్థానిక ప్రయాణికులు ఉన్నారు, మనతో పాటు మనం మాట్లాడుతాం. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా మీరంతా? మాది జగ్గేపేట అండి. ఇక్కడ హాస్పిటల్ కని వచ్చాను ఇక్కడ. కానీ ఎండ తీవ్రత అనేది చాలా ఇదిగా ఉంది. అసలుకి వడగాళ్ళుగాను బాగా ఇదిగా ఉంది, ప్రయాణం చేయలేకపోతున్నాం. పిల్లలతో వచ్చాము, తట్టుకోలేక చల్ల చెట్టుకు ఉంది, చెట్టు కింద ఆగి ఉన్నాము. ఈ ఎండ అనేది అసలు వడగాలుపుకి తట్టుకోలేకపోతున్నాం, చాలా ఇదిగా ఉంది. తీవ్రత అనేది అసలు ఈ సడన్గా ఒక్కసారి వచ్చేసరికి ఇలా ప్రయాణం కూడా చేయలేకపోతున్నాం. దీనివల్ల ఏంటంటే పిల్లలైనా పెద్దలైనా బయటికి రాకుండా మంచిదని అనిపిస్తుంది. ఇప్పుడు వచ్చి ఇబ్బంది పడుతున్నాం మేము కూడా. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బాణుడు భగభగలతోటి కూడా జిల్లా ప్రజలు అల్లాడిపోవాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. మనం చాలా క్లియర్గా చూసుకోవచ్చు. ఇప్పటివరకు అయితే ఉష్ణోగ్రతలు మాత్రం 42 డిగ్రీల పైగా ఇప్పుడు ఖమ్మంలో నమోదవుతున్న నేపథ్యం అయితే ఉంది. గడిచినటువంటి 4 రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి. ఇంకా రోహిణి కార్తీక మాసం వచ్చేసి సుమారు ఇంకా 4 రోజులు ఉన్న నేపథ్యంలోనూ ఒక్కసారిగా ఇప్పుడు ఇక ఖమ్మం జిల్లాలో చూసుకోవచ్చు చాలా వరకు కూడా ఉష్ణోగ్రతలు మాత్రం 42 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదైపోయిన నేపథ్యం అయితే ఉంది. అయితే మరోవైపున ఇక ఈ ఎండకు ఇలా ఉంటే పరిస్థితి మాత్రం మరోవైపున చెట్టు కింద పోతే మాత్రం ఇంకాస్త ఉష్ణోగ్రతలు అంటే నీడ వలన కాస్త ఒక 2-3 ఉష్ణోగ్రత పాయింట్లు తగ్గుతున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ యొక్క చెట్టు యొక్క ప్రాముఖ్యత అంటే ఒకవైపున ఎండ నుంచి మనం ఎలా కాపాడుకోవచ్చు అనే దానికి సంబంధించి ఒక ఉదాహరణగా మనం ఒక చెట్టు కిందకు పోతే అంటే ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఒకసారి ఇప్పుడు ఈ యొక్క ఉష్ణోగ్రతల వల్ల ఒకసారి మనం రోడ్డు మీద నీళ్లు పోసినా కానీ లేదా ఒక ఆమ్లెట్ వేస్తే అట్ట అవుతుందని చెప్పని అంటారు. అయితే మనం ఒకసారి ఒక ఇది చేయొచ్చు అనేది కూడా మనం క్లియర్గా చూసుకోవచ్చు. ఆమ్లెట్ యొక్క స్వరూపం ఎలా ఉండబోతుంది అంటే ఉష్ణోగ్రత యొక్క తీవ్రత ఎలా ఉంది అనేది మనకు చాలా క్లియర్గా చూసుకోవచ్చు. ఎలా ఉండబోతుంది, ఉష్ణోగ్రతకు అగుడిగాలు వస్తుంది చాలా వరకు కూడా. దీని యొక్క తీవ్రత భారీ ఎత్తున ఉంటుంది. మొత్తానికైతే ఇంత తీవ్రత 42 డిగ్రీల వరకు ఉన్న ఉష్ణోగ్రతకు సంబంధించి భారీగా కోడిగుడ్డు ఆమ్లెట్ అట్టేసినా సరే స్టిఫ్గానే మన పెన్ను మీద ఎలాగైతే ఉంటుందో అదే స్థాయిలో ఉష్ణోగ్రతలు కూడా ఉండటం వలన అదే రకంగా ఈ యొక్క కోడిగుడ్డు కూడా ఒక్కడ స్టక్ అయిపోతున్న నేపథ్యం అయితే ఉంది. అంటే ఎండ యొక్క తీవ్రత ఏ రకంగా ఉందని కూడా అర్థమైపోతుంది. అయితే ఈ ఉష్ణోగ్రత యొక్క తీవ్రత ఏ రకంగా ఉంటే
చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఎట్టి పరిస్థితులలో కూడా ఖమ్మంలో అంటే ఇళ్ల నుంచి బయటికి రావద్దంటూ, దూర ప్రయాణాలు తగ్గించుకోవాలంటూ, మరోవైపున అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ యొక్క టెంపరేచర్ వల్ల అంటే ఒక ఎండలో పబ్లిక్ ప్రాంతంలో ఇలా ఉంటే చెట్టు కింద పోతే మాత్రం ఒక 2-3 డిగ్రీల వరకు కూడా తగ్గిపోతున్న నేపథ్యం అయితే ఉంది. అది కూడా మనం ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు. ఒకసారి మనం కాస్త ఇప్పుడు ఎండలో నుంచి మన పక్కనే ఉన్నటువంటి శీతలపానీల దగ్గర ఉన్నటువంటి చెట్టు కిందకి వెళ్ళి చూద్దాం ఒకసారి. ఎండ ఏ రకంగా అంటే ఉదురుతుంది, అంటే చెట్టు మన జీవన ఆధారం ఎలా ఉంటుంది అనేది కూడా మనం చాలా క్లియర్ చూసుకోవచ్చు. చెట్టు కిందకు వచ్చాం ప్రజెంట్ మనం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మాత్రం అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పటికీ ఎంత ఉష్ణోగ్రత నమోదు అవుతుంది అనే దానికి సంబంధించి కూడా మనం క్లియర్గా చూసుకోవచ్చు. అంటే ఒక సీసీ రోడ్డు, మరోవైపున డాంబర్ రోడ్లు ఉండడం వల్ల కూడా రోడ్డు పక్కన చెట్లు లేకపోవడం, ఇవన్నీ కూడా ఉష్ణోగ్రతకు గల కారణం కావచ్చు. మనం పక్కకు వచ్చిన వెంటనే మనం కొంచెం కాస్త ఉష్ణోగ్రత చాలా వరకు కూడా తగ్గే విధంగా ఉన్న నేపథ్యం అయితే ఉంది. ఒకసారి మనం పక్కకి వెళ్ళి కొద్దిగా నీడకెళ్ళి చూద్దాం ఏ రకంగా ఉన్నది ఉష్ణోగ్రత అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది. అంటే చెట్టు యొక్క ప్రాముఖ్యత, చెట్టు దగ్గరకు వస్తే ఎండలో నుంచి మనం కొద్దిగా చెట్టు వద్దకు వస్తే మాత్రం కాస్త ఎండకు ఉపశమనం కలిగే విధంగా మనకు ఫేస్కు కొంచెం అంటే మనకు ఓదార్పు ఉండే విధంగా కూడా చూసుకోవచ్చు. అంటే 1% ఒక నిమిషం లోపే మనం పక్కకు వచ్చినాం. చాలా వరకు కూడా 42 డిగ్రీల నుంచి 41 డిగ్రీల వరకు కూడా ఇప్పుడు అంటే 1% ఒక చెట్టు కిందకు వస్తే తగ్గిపోతున్న నేపథ్యం అయితే ఉంది. చూసుకోవచ్చు, క్లియర్ చూసుకోవచ్చు మనం. అంటే ఒక చెట్టు యొక్క ప్రాముఖ్యత, మనిషికి ఎంత అవసరమో, మానవ మనుగడకి ఎంత అవసరమో మనం క్లియర్గా విజువల్ చూసుకోవచ్చు. మరోవైపున సింగరేణి ప్రాంతం ఉన్నటువంటి ఏదైతే కోల్డ్ బెల్ట్ ఉందో ఓపెన్ కాస్ట్లు, ఆ ప్రాంతంలో ఇప్పటికీ కూడా 45 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మొత్తానికైతే స్థానికులు ఆ ప్రాంతంలో ఎండవేడిని తట్టుకునే విధంగా కోల్ సరఫరా చేసే ప్రాంతాల్లో డస్ట్ లేకుండా విధంగా ప్రత్యేక ట్యాంకర్ల ద్వారా సింగరేణి అధికారులు మొత్తం కూడా వాటర్ క్యూరింగ్ చేపిస్తూ నేపథ్యం అయితే ఉంది. మరికొన్ని అంటే మిర్చి మార్కెట్కి వెళ్ళి కావచ్చు, లేదా వ్యవసాయ మార్కెట్కి వెళ్ళి ఏదైనా సరే అక్కడ సరుకు ధాన్యం వస్తే ఆ ప్రాంతాల్లో కూడా ఎలాంటి రౌజు అంటే దగ్గు కానీ అలాంటిది లేకుండా ఉండే విధంగా, దుమ్ము లేకుండా ఉండే విధంగా ప్రత్యేకంగా ట్యాంకర్ ద్వారా కూడా అక్కడ కూడా వాళ్ళంతా అధికార యంత్రాంగం మొత్తం కూడా ట్యాంకర్ పెట్టి క్యూరింగ్ చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఏదేమైనా సరే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మాత్రం గత 4 రోజుల నుంచి బాణుడు తన ఉగ్రరూపం దాలుస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఉమ్మడి జిల్లాలో ఎక్కడ చూసినా సరే అత్యధికంగా ఉష్ణోగ్రతలు ఉండటం వలన రాత్రి 8 గంటలైనా సరే గాల్లో తేమ శాతం లేకపోవడంతో అప్పుడు నైట్ 8 గంటల వరకు కూడా కనీసం 35 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలోనూ జిల్లా ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్న నేపథ్యం అయితే ఉంది. ఇది కొంత తాజా పరిస్థితి. సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ, ఖమ్మం.